హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఏంటి కడాయిలు ఖాళీగా చూపిస్తున్నానని అనుకుంటున్నారా? అవునండి, స్టీల్ కడాయిలు బాగున్నాయి, ఎంతకు తీసుకున్నారు ఏంటి చూపించమని కొంతమంది అడుగుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. అందువల్ల నేను అన్నీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇదైతే చిన్నదండి స్టీల్ కడాయి. ఇది 2000కి తీసుకున్నాను. ఇదైతే కొంచెం పెద్దదనమాట. ఇది స్టీల్ కడాయి. ఇది 2500. ఇది కొంచెం చిన్నది, ఇది కొంచెం పెద్దదనమాట. ఇది ఫ్రై ప్యాను. ఇదేమో 1800 అండి. ఇది స్టీల్దే 1800. అయితే ఇది కూడా కుక్కరు స్టీల్దే. కర్రీస్ వండుతున్నాను, చూస్తున్నారు కదా. ఇది 2400 స్టీల్ కుక్కరు. ఇదైతే నాకు అల్యూమినియందే ఉందండి, కుక్కర్ పెద్దది. దీంట్లో నేను డైరెక్ట్ వండను, కానీ స్టీల్ గిన్నెల్లో పెట్టుకుంటాను. ఒక గిన్నెలో రైసు, ఒక గిన్నెలో పప్పు, అలాగా 2-3 కలిపి పెట్టేసుకుంటాను. ఎగ్స్ ఉడకబెట్టాలన్నా, దుంపలు ఉడకబెట్టాలన్నా, లేదంటే కార్ను, స్వీట్ కార్ను, వేరుశెనగ గుళ్ళు, లేదంటే శనగలు, అలాగా ఏమన్నా 2 రకాలు పెట్టేసుకుంటా. రైస్తో పాటు వేరే ఉడకబెట్టడానికి దీంట్లో వాడుకుంటాను అనమాట, పెద్ద కుక్కరు. ఇదైతే స్టీల్ది. ఇవన్నమాట నేను తీసుకున్న స్టీల్ పాత్రలు, కడాయిలు చూపించమని అడుగుతున్నారనమాట, మెసేజ్ పెడుతున్నారు, బాగున్నాయి ఎంతకు తీసుకున్నారని. ఇదివరకు అయితే మట్టి పాత్రలో వండేవారు కదండి. మా చిన్నప్పుడైతే మా అమ్మగారు మట్టి పాత్రలో వండేవారు. తర్వాత అల్యూమినియం వచ్చాయి, తర్వాత నాన్ స్టిక్ వచ్చాయి. ఇప్పుడేమో నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు, అల్యూమినియం వాడకూడదు అంటున్నారు. మరి స్టీల్ కానీ ఐరన్ కడాయిలు కానీ వాడాలంటున్నారు కదండి. అందువల్ల ఇప్పుడు అందరము స్టీలే వాడుతున్నాము. కానీ ఇవి హ్యాండిల్ చేయడం కష్టమండి, చాలా బరువుగా ఉన్నాయి. తోముకోవడం మాత్రం చాలా కష్టంగానే ఉంది. చాలా తెల్లగా ఉన్నాయి కదా నా దగ్గర అని అడుగుతున్నారు. అయితే మరి మనం వంట పెట్టినప్పుడు అది పొయ్యి మీద పెట్టేసి వేరే చోటుకి వెళ్ళి టీవీ చూడడం, ఫోన్ మాట్లాడడం మర్చిపోవడం అలా చేస్తే మాడిపోతాయి. అప్పుడు ఇంత తెల్లగా ఉండవు. మనం దగ్గర ఒక కన్ను వంట వైపు ఉంచి అబ్జర్వేషన్లో చూసుకుంటూ ఉంటే అవి మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. దగ్గరగా నేను ఇవి తీసుకుని 1 year అవుతుందండి, అయినా కానీ మాడిపోలేదు. ఎందుకంటే నేను జాగ్రత్తగా చేసుకుంటాను, మాడిపోకుండా దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను. దట్టు నీట్గా కడిగి పెట్టేసుకుంటాను. ఇదైతే అల్యూమినియం కుక్కర్ అయితే 20 years అయిందండి అది తీసుకుని, అయినా కానీ అది కూడా బాగా యూజ్ అవుతుంది నాకు. ఆ గ్యాస్ కట్టర్ అది మార్చుకోవడం తప్ప వేరే ప్రాబ్లం ఏమీ రాలేదు. ఓకే అండి. కొంతమంది అడిగారు అనమాట, స్టీల్ కడాయిలు బాగున్నాయి చూపించండి అని. అందువల్ల నేను వీడియో తీసి పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.